ఎవరికైనా ఎప్పుడు ఆపదలు ఉన్నా సీఎం రిలీఫ్ ఫండ్ అయినా ఎల్ఓసి అయినా కార్యకర్తలు నా ఆఫీస్ ఎప్పుడైనా 24 గంటల ఆఫీస్ ఓపెన్ ఉంటుంది. సుమారు ఇప్పటి వరకు ఒక 500 అప్లికేషన్ రావడం జరిగింది. దానిలో ఎల్ఓసీలు కూడా ఇప్పించడం జరిగింది. ప్రసాద్ అనే ఆయనకు కూడా కిడ్నీస్ ప్రాబ్లంతో కూడా ఇబ్బంది పడుతూ ఉంటే గోదావరి ద్వారా వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళకు కూడా పెడితే 5,25,000 కూడా రావడం జరిగింది. ఇంకా కొన్ని ఎల్ఓసీలు కూడా నా దగ్గరకు వచ్చి ఉన్నాయి. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఎక్కడ ఏ జిల్లాలో సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చినా ఆ జిల్లాలకు ఆ జిల్లా అధ్యక్షులకు ఇచ్చేసి వాళ్ళు ఆదుకోండి. అదేవిధంగా ఎక్కడ ఏ హాస్పిటల్ అయినా గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ప్రైవేట్ హాస్పిటల్ అయినా ఇంకా ఏ విధంగా అయినా వైద్యపరంగా ఎవరికి ఆపదలు ఉన్నా కానీ వాళ్ళకు హాస్పిటల్లో మాట్లాడి ట్రీట్మెంట్ కూడా మంచి చేయించి అదేవిధంగా వాళ్ళకు ఇంకా డిస్కౌంట్ కూడా ఇప్పించేసి చేపిస్తూ ఉన్నాం. ఇది నిరంతర ప్రక్రియ. దయచేసి ఎవరైనా సరే కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో నాయకులు వాళ్ళు ఉన్నారో వాళ్ళ వార్డులో అయినా సరే గెలిచినా ఓడినా వాళ్ళకి సాయం చేయాలని దృక్పథంతో ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరూ ఎక్కడ ఎవరికి ఆపదలు ఉన్నా మీరు ఆదుకుంటే రేపొద్దున్న రాబోయే రోజుల్లో ఎవరికైనా పదవులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. సాయం చేసే బాధ్యత మనసులో నుండి రావాలి. వాళ్ళకి సాయం చేసే బాధ్యత తీసుకొని సహాయపడడానికి తీసుకొచ్చి ఇక్కడ ఆ బిల్స్ ఏవైతే ఉన్నాయో బిల్స్ ఇస్తే మేము ఎల్ఓసి అయినా సరే సీఎం రిలీఫ్ ఫండ్ అయినా కానీ మేము చెక్ ఇప్పించే బాధ్యత మేము తీసుకొని ఇప్పిస్తామని కూడా ప్రతి ఒక్కరు నాయకులకు, ఎందుకంటే అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు. నాయకులు కష్టపడుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో సాయం చేసే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది. వాళ్ళ హస్బెండ్ ప్రసాద్ గారు 2 కిడ్నీలు పాడయి మరి ఎంతో ఖరీదైనటువంటి ట్రీట్మెంట్ కావాలని చెప్పడం జరిగింది. వారు ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్నారు. వారికి ఎటువంటి ఆస్తులు కానీ ఎటువంటి స్తోమత కూడా లేకపోవడం వల్ల వారి భార్య ఇక్కడికి వచ్చి బాధపడడం జరిగింది. 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి. కానీ నా కిడ్నీ సెట్ అవుతుంది ఇవ్వడానికి భార్యగా, కానీ ఇవ్వడానికి వేయించుకోవడానికి అనేకంగా ఖర్చు అవుతుందని చెప్పడం వల్ల మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ఎల్ఓసికి పెట్టించి తద్వారా 5,25,000 రూపాయలు మరి వారికి వచ్చే విధంగా చేయడం జరిగింది. కాబట్టి సంగారెడ్డి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలుగా మా కార్యకర్తలకు నాయకులకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఏ అవకాశం వచ్చినా ఎటువంటి ఇబ్బందులున్నా వారిని అడుగుతాము, ఆదుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా ఎల్లవేళలా మాకు భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లాకు కూడా ఎప్పుడు ఎల్లవేళలా ఇదే విధంగా కార్యకర్తలకు అండగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. నా హస్బెండ్కి కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. 2 కిడ్నీ చెడిపోయినాయి. హాస్పిటల్కి వెళ్తే చాలా ఖరీదైన ట్రీట్మెంట్ చేయాలి, కిడ్నీ మార్చాలన్నారు. నేను మా దగ్గర అంత స్తోమత లేదని చెప్పి అన్న దగ్గరకు వచ్చి బాధపడ్డాను. అన్న మీరు ఏదో ఎదురు నుంచి వచ్చారు కదమ్మా అని చెప్పి నేటివిటీ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇప్పించి అన్న ఎల్ఓసి ఇప్పించి మాకు సాయం చేశాడు. 5,20,000 ఇచ్చి సాయం చేయించాడు అన్న. కానీ మా వేరే ఊరి నుంచి వచ్చి బతుకున్నా కూడా అన్న మాకు అన్న చాలా హెల్ప్ చేశారు. చాలా రుణపడి ఉంటాం. మేము జీవితాంతం పడిపోయాం.